హాయ్ అండి, మన ఇండియన్స్ అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను ఈ వీడియో కొంతమంది కోసం చేస్తున్నాను, ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఎందుకో తెలుసండి, చాలామంది కువైట్లో పని చేసి ఇక్కడ పొజిషన్ ఏంటో తెలుసుకొని, ఇక్కడ పరిస్థితులు ఏంటో తెలుసుకొని కూడా వాళ్ళు ఇష్టాసరంగా మాట్లాడుతున్నారు. కువైట్లో పని చేసే వాళ్ళు ఏదో ఏంటది, ఇక్కడ కువైట్లో పని చేయడానికే రాలేదు, ఏదో జల్సా చేయడానికి వస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇక్కడ అలా జల్సా చేసినట్టున్నారండి. మాలంటో లేదు, మేము అలా జల్సా చేయలేదండి. మేము చాలా అంటే చాలా కష్టపడ్డాము, మొదటి నుంచి ఇప్పటిదాకా కూడా కష్టపడుతూనే ఉన్నాము. అలాంటి కొంతమందికి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనమాట. మొన్నటి వరకు ఇంట్లో పనిచేసే వాళ్ళ కోసం ఎవరో ఒక అతను బాగా ఇలాగ వీడియోలు పెట్టాడు. అందరూ ఊరుకున్న తర్వాత అయిపోయింది. కానీ నేను ఇంతకుముందే వీడియో చూశాను అనమాట. వీడియో చూడగానే వీడియో చేస్తున్నానండి. ఏదో పెద్ద ముదీర్లాగా వెళ్ళిపోయి కుర్చీలో కూర్చొని నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సరిపోతుందా ఏంటి? కువైట్ ఇంట్లో డ్రైవర్లు అమ్మాయిలు తెచ్చుకుంటారు ఇంట్లోకి. అమ్మాయిలు తెచ్చుకొని మందు తాగుతారా? మందు తాగుతూ ఇలాంటి పనులు చేస్తున్నారు కాబట్టి కువైట్ వాళ్ళు పాస్పోర్ట్ తీసేసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారా? మన ఇండియా వాళ్ళకి ఇజ్జత్ ఇవ్వడా? ఎవరు నువ్వు? ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? అసలు నీకు ఏమైనా బుర్ర ఉందా? మాట్లాడే విధానం ఉందా నీకు? మీకు విషయం తెలుసా? నాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో డ్రైవర్లు, అంటే మా ఇంట్లో మా డాడీ కానీ లేదంటే మా అన్నయ్యలు కానీ డ్రైవర్లు. మా ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇంట్లో పనిచేస్తున్నారు. పొజిషన్ ఏంటన్నది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాకు తెలుసు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటి కువైట్ ఇంట్లోని అమ్మాయిని తెచ్చుకోవడానికి ఉంటుందా? అసలు మీ ఇంట్లో ఉన్నదా? నువ్వు తెచ్చుకున్నావు ఎవరినైనాని? నువ్వు తెచ్చుకొని జల్సా చేసావా? మందు తాగావా? తీసుకొచ్చి కాళ్ళు ఇరిసి పొయ్యిలో పెడతారు కువైట్ వాళ్ళు. ఏంటి, ఈ పైన భార్య పనిచేస్తుంటే కింద భర్త పనిచేస్తుంటే పైనుంచి భార్య వచ్చి భర్తతో మాట్లాడడానికే లేదు. ఆ పాస్పోర్ట్లో ఇది నా భార్య, ఇది నా భర్త అని ఉన్నా సరే వాళ్ళు మాట్లాడడానికే లేదు. అలాంటిది బయట అమ్మాయిని తెచ్చుకొని ఇస్తారా? ఇంకోటి వచ్చి కువైట్ వాళ్ళు ముందు కానీ వాళ్ళ వెనకాల కానీ సిగరెట్ కాల్చితేనే వాళ్ళు ఎంత ఫైర్ అయిపోతారో అసలు అని. అలాంటిది మందు తెచ్చుకుంటారా? జైల్లో పడేస్తారు. జైల్లో పడేసి ఏ కీలు కా కీలు తీసేసి ఇంటికి పంపిస్తారు, ముద్రేసి రెడ్ మార్క్ వేసి. మందు తాగుతారా? అవును, కువైట్లో మందు తాగుతారు, నేను కాదని అనట్లేదు. బయట వాళ్ళు తాగుతున్నారు. బయట పనిచేసే వాళ్ళు ప్రతి కంట్రీ వాళ్ళు తాగుతున్నారు, ఇండియన్సే కాదు. కానీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి పరిస్థితి ఎలా ఉంటుంది? డ్రైవర్ల పరిస్థితి ఏంటి? టయానికి తినడానికే వాళ్ళకి తిండి సరిగా అందట్లేదే. అలాంటిది మందు తాగుతున్నారా? మా అమ్మాయిలు తెచ్చుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నావు? అంటే నీ ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ ఏమైనా పని చేస్తే అలా చేశారా అసలు అనే నాకు తెలియగలుగుతున్నాను. నాకెందుకు తెలుసా ఎంత కోపం వచ్చింది? మా ఇంట్లో మా అన్నయ్యలు లేదంటే మా తమ్ముళ్ళు మా మాయలు అందరూ పని చేస్తున్నారు. పాపం సమయానికి వాళ్ళకి తిండి సరిగా అందదు. ఎందుకంటే పొద్దునుంచి సాయంత్రం దాకా పనే ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీని ఇప్పుడు నేనున్నాను, నేను అక్కనవుతాను, చెల్లినవుతాను, మరదలనవుతాను. నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించడానికి లేదు నాకు. అలాంటిది బయట అమ్మాయిని తెచ్చుకోవడానికి పర్మిషన్ ఎలా ఇస్తారు? ఇంకోటి, కువైట్ వాళ్ళు పాస్పోర్ట్ తీసేసుకుంటారు, దగ్గర పెట్టుకుంటారని అన్నారా? పెట్టుకుంటారండి. నువ్వు ఎవరో తెలియకుండా నిన్ను నమ్మి ఎక్కడి నుంచో ఇండియా నుంచి దేశాలు దాటి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అందరిలోని నిన్ను పెట్టినప్పుడు నువ్వు ఎక్కడికైనా పారిపోతే అది నువ్వేదో వాళ్ళని ఇబ్బంది చేస్తామని పాస్పోర్ట్ పెట్టుకోరు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోతే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాబట్టి వాళ్ళ మీద ఏ ఇబ్బంది రాకుండా ఉండడానికి నీ పాస్పోర్ట్ దగ్గర పెట్టుకుంటే ఆ భయంతో అయినా సరే మనం వాళ్ళ దగ్గర సక్రమంగా ఉంటామని చెప్పి. ఎందుకంటే పాస్పోర్ట్ లేకపోతే ఆ ఇంట్లోంచి దాటి లేదంటే దేశం దాటి వెళ్ళలేరు కదా, అందుకని పెట్టుకుంటారు. ఇంకోటి వచ్చి నువ్వేమన్నావు, ఇలా చేస్తున్న వల్లంగా తెలుగు వాళ్ళకి కువైట్ వాళ్ళు ఇజ్జత్ ఎవరు అని అంటున్నావా? ఇండియా వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు తెలుసా? కువైటీస్ ఇండియా అనగానే మాషల్లా ఇంత ఇండియా అని ఎంత ఆనందంగా పలకరిస్తారో నన్ను తెలుసా? ఎందుకంటే ఇండియా వాళ్ళు చెప్పిన పనుల్లో చేస్తారు, తిరగబడరు. ఎక్కడికైనా ఏ పని చెప్పినా సరే నవ్వుతూ చేస్తారు, తిట్టినా సరే ఏమనరు, కొట్టినా సరే సర్దుకుపోతారు అన్న విధితోటి వాళ్ళు ఇండియన్స్ని ఎంత బాగా ప్రేమిస్తారో తెలుసా? కొన్ని ఇంట్లోని తిడతారు, కొన్ని ఇంట్లో కొడతారు వాళ్ళకి కోపం వచ్చినప్పుడు. మనం పని చేయడానికి వచ్చాం కాబట్టి అప్పుడప్పుడు పడాలి, తప్పదు. అంతేగాని ఇంట్లో పనిచేసే వాళ్ళు ఏమో ఏంటి జల్సాలు చేస్తున్నారు అన్నట్టు కానీ కువైట్ వాళ్ళ దగ్గర ఉంటారన్నట్టుగా కానీ అలా మాట్లాడతారు. డ్రైవర్లు ఏమి ఇలా చేస్తున్నారా? అసలు నీకు ఏం తెలుసు అని నాకు తెలియగలుగుతున్నాను.
నాకేం తెలియదా నన్ను నువ్వు అనుకోకు. ఎందుకంటే నేను మా వాళ్ళు అందరూ చేస్తున్న వాళ్ళగా ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, నా కళ్ళ ముందు మా డాడీ చేసినప్పుడు పరిస్థితి ఎలాగ ఉన్నదే, సొంత తండ్రినే కిందకెళ్ళి మాట్లాడుకోవడానికి లేకుండా పోయింది. తెలిస్తే మాట్లాడండి. మీరు ఇంటర్వ్యూలు ఇచ్చేసి మీరు పెద్ద సెలబ్రిటీలు అయిపోవాలని చెప్పి ఇట్లా కువైట్లో ఉండి పని చేసుకుంటున్న వాళ్ళకి, కష్టపడి పని చేసుకుంటున్న వాళ్ళకి ఇజ్జత్ లేకుండా చేయొద్దండి. ఎందుకంటే ఇప్పుడు కువైట్ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఎవ్వరు కూడా మర్యాద ఇవ్వకుండా పోయింది. కువైట్లో నా చేసావులే. ఎంత కష్టపడుతున్నామండి పొద్దున్న లేచిన నుంచి సాయంత్రం దాకాని. అదేనా అర్థమవుతుందా? మేము జలసాలు చేయడానికి రాలేదు కువైట్కి, కష్టపడుతున్నాం. పొద్దునుంచి సాయంత్రం దాకా కష్టపడుతున్నాం. మేము బయట కష్టపడితే ఇంట్లో వాళ్ళు ఇంకా కష్టపడుతున్నారు. డ్రైవర్లు అయితే ఇంకా కష్టపడుతున్నారు. వాళ్ళ టెన్షన్లు, వాళ్ళ పనులు, వాళ్ళ ఇబ్బందులు. నాకు మీరు లైకులు కొట్టకపోయినా పర్లేదు, షేర్ చేయకపోయినా పర్వాలేదు, ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ మీకు తెలిస్తే మాట్లాడండి, తెలియకపోతే మూసుకొని కూర్చోండి. అంతేగాని ఇష్టాసారంగా మాట్లాడడం, ఇజ్జత్ లేకుండా చేయడం ఎందుకండి? ఇన్ని సంవత్సరాలు ఫ్యామిలీని వదులుకొని ఇక్కడ పని చేసి ఇంటికి వెళ్ళి కూడా పరుగు లేకుండా, లేకపోతే ఒకరి జనాల మధ్య ఇజ్జత్ లేకుండా బతికేందుకు? బతికి ఏం లాభం? అయ్యో ఎంతో దూరం పోయి కష్టపడుకొని వస్తున్నారా, అలాగని మనకంటూ ఒక మర్యాద ఉండాలి కదా. నువ్వు ఇక్కడ వచ్చి కోవిడ్లో పని చేసినట్టున్నావు, నీకు తెలీదా? ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? అంటే నిన్ను అందరూ లోకు చేసి మాట్లాడుతున్నట్టున్నారు, అందు గురించి నువ్వు అందరు పరువు తీస్తున్నావా? తప్పు. నీకు లేనిది వేరే వాళ్ళకి ఉన్నదనుకో, దాన్ని చూసి బాధపడకు, దాన్ని చూసి ఏడవకు. ఇష్టాసారంగా మాట్లాడుతున్నారు ఎవరు పడితే వాళ్ళు. కువైట్లో పనిచేసే వాళ్ళు అలాగా, కువైట్లో పనిచేసేవాళ్ళు ఇలాగా. ఏంది అది మాట్లాడేది? పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడుకొని ఉన్న వాళ్ళు ఉన్నారండి. రాళ్ళు మోసుకుంటూ, రాళ్ళు కొట్టుకుంటూ, పెయింటింగ్లు వేసుకుంటూ ఎన్ని పనులు చేస్తున్నారో. అది కూడా మన ఇండియన్సే. ఏం తెలుస్తుంది మీకు? ఇష్టాసారంగా మాట్లాడడం అదొక్కటైనా తెలుసు. నాకైతే నేను రియాక్ట్ అవ్వకూడదు, కానీ నేను కువైట్లో పని చేస్తున్నాను కాబట్టి అందరిలో నేను కూడా ఒకదాన్ని. ఏ ఇబ్బంది వచ్చినా అడిగే హక్కు నాకు ఉన్నది, వీడియోలు చేసే హక్కు కూడా నాకు ఉన్నది. నేను ఎవరిని దూషించాలన్నట్లే, నేను చూశాను కాబట్టి వీడియోస్ చూస్తున్నాను. ఇంటర్వ్యూలు ఏదో వెళ్ళిపోయి కుర్చీలో కూర్చుని పోతే మీరు పెద్ద ముదురులు అయిపోయారు, అందు గురించి మీరు ఇంత అలా చేసేస్తున్నారు ఆ వీడియోస్. మా ఫ్యామిలీలో ఏదో ఒక ఇజ్జత్ ఉండాలి కదా. ఏమీ లేకే కదా, ఇండియాలో ఏమీ లేక కదా కువైట్లో ఏదో బాగుపడదామని వచ్చాము. ఇక్కడ కూడా ఏమీ లేకుండా చేసేస్తే ఇంటి దగ్గర వాళ్ళు ఏమనుకుంటారండి? ఏమనుకుంటారు? అసలు ఏం మాట్లాడుతున్నారు? కనీసం చూసుకొని మాట్లాడండి. ఎవరిని నొప్పించాలని వీడియో చేయలేదు. ఇక్కడ బాధలు తెలుసుకోండి. డ్రైవర్ల పరిస్థితి కూడా చాలా కష్టంగానే ఉంటుంది. కువైటోళ్ళు చెప్పింది అలా చెయ్యాలా, ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చారు, జీతం ఇస్తున్నారు కాబట్టి. మనకి చేయలేని పక్షాన్ని ఏమన్నా తెలుసా, మేము చెయ్యము, మేము ఉండలేము, మేము ఇంటికి వెళ్ళిపోతాము అలాగని చెప్పి వాళ్ళని అడుక్కొని వెళ్ళిపోవాలండి. ఎంబీసీకి వెళ్ళి దేనికో వెళ్ళి. కానీ కష్టపడడానికే వచ్చాం కదా, పడాలి మరి, తప్పదు. అంతేగాని తెలిస్తే మాట్లాడండి, తెలియకపోతే వదిలేండి. ఇష్టాసారంగా ఎవ్వరు మాట్లాడద్దు. నేను ఎవరిని నొప్పించాలని అయితే వీడియో చేయలేదు. నా వీడియోలో ఏదైనా తప్పు ఉంటే కనుక నేను క్షమించండి. కానీ నాకు కోపం వచ్చే నేను వీడియో చేశాను. నేను ఎవరిని ఏదో అనాలని నేనైతే వీడియో చేయలేదు. మీరు బాగా ఏంటంటే ఇలాంటి వీడియోలని ఎవరినైనా సరే దూషించి వీడియోలు చేస్తే కనుక బాగా ఎంకరేజ్ చేస్తారు. అంతేగాని నాలా నిజాయితీగా స్ట్రైట్గా మాట్లాడే వాళ్ళని ఎవరిని ఎంకరేజ్ చేయరు. మీరు ఎంకరేజ్ చేస్తారని కూడా నేను ఆశించట్లేదు. కానీ మెయిన్ ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోండి. కామెంట్లు కూడా అవునా అలాగా ఏంది అది తెలుసుకొని పెట్టండి. ఓకేనా? బాయ్.